హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఇంట్లో అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మేము ఇట్లా పెరుగుకు వచ్చిన బకెట్స్లో పెట్టాము ఈ మొక్కలు అనేది. ఇది మా ఇంట్లో కొంచెం స్పేస్లో ఉన్న మట్టికి ఉన్న స్పేస్లో మేము పెంచుకున్న మొక్కలు ఇవి. మన మొక్కలు పెంచుకోవడానికి పెద్ద పెద్ద ప్లేస్ ఏం అవసరం లేదు. కొంచెం ప్లేస్లో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇలా మొక్కలు పెంచుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మనం మొక్కలు పెంచుకోవడానికి దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మేము ఇట్లా బకెట్స్, ఇట్లాంటి చిన్న చిన్న డస్ట్బిన్స్ అన్నిటినీ యూజ్ చేసాము. ఇట్లా ఉంటే ఏంటంటే మా దగ్గర కొంచెం మట్టి ఉన్నా కానీ ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఇందులో మేము ఆకుకూర వేసాము, పెరుగు తోటకూర. ఇది చూసారా టబ్లో, ఇది పసుపు కొమ్మల చెట్టు. ఇది లోపల పసుపు కొమ్మలు ఉంటాయి. ఇవి ఆ పసుపు కొమ్మలు రెడీ అయితే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇంకా తీయగానే మొక్క దేనికి పనికిరాదనమాట, లోపల ఆ వేళ్ళు ఫామ్ అవ్వగానే. ఇందులోనే ఒక పక్క కలబంద కూడా వేసాం మేము, చూసారా. అండ్ ఇందులోనే ఇంకో రకం కూడా ఇది పెట్టాం మేము, ఈ చెట్టు చూసారా. ఒక్క దాంట్లోనే 3 రకాలు నాటాం మనం. మనకు మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎందులో అయినా మొక్కలు పెంచుకోవచ్చు. ఇవాళ మా ఇంట్లో ఉన్న కలెక్షన్ చూపిస్తాను మీకు. ఇది తులసి దళాల చెట్టు అండి, తెలుసు కదా, శివుడికి బాగా ఇష్టం ఇది. ఎక్కడ అవి అంత త్వరగా దొరకదు ఈ చెట్టు. మేము డైలీ ఇది శివుడికి పెడతామండి. ఇది ఇప్పుడు కార్తీక మాసం కదా, పెడుతున్నాం డైలీ ఈ చెట్టు. చూసారా, ఇది మేము కుండీలోనే వేసాము, నెలలో కాకుండా కుండీలోనే పెట్టాము ఈ చెట్టు మేము. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టు. ముళ్ళు ఉంటాయి, మొత్తం ముళ్ళు చుట్టూ ఆకులు ఉంటాయి ఇట్లా. ఈ చెట్టు స్పెషాలిటీ ఇదే. అండ్ ఇక్కడ పక్కనే మేము మందార చెట్టు వేసాము, చూసారా. ఇది మాత్రం భూమిలోనే పెట్టామండి. మందార చెట్టు అంటే దీనికి స్ట్రాంగ్ స్టెమ్ కావాలి కదా, సపోర్టింగ్. సో మేము ఇది మందార చెట్టు భూమిలోనే పెట్టాము, చూసారా మొక్కలు. వీటికి ఎరువు కూడా మేము న్యాచురల్ ఇంట్లో వంటింటి వేస్ట్ అవే వేస్తామండి. రాలిపోయిన పూలు, ఆకులు అవే వేస్తాము. ఇంకేం మేము బయట నుండి తీసుకొచ్చి ఎరువులు ఏమి వేయం, చూసారా. ఇక్కడ చాలా చెట్లు వేసాము. ఈ కొంచెం ప్లేస్లోనే మేము చాలా రకాల చెట్లు వేసాము, మీకు అన్నీ చూపిస్తాను. మందార పక్కనే జామ చెట్టు వేసాము, చూడండి జామ చెట్టు ఎంత పెద్దదో. వీటి కాయలు కూడా చాలా స్వీట్ ఉంటాయి. మేము ఇంట్లో న్యాచురల్గా వేస్తున్న ఎరువులు కదా అని చాలా స్వీట్ ఉంటాయి కాయలు, చూసారా. తక్కువ ప్లేస్లో ఎంత పెద్ద చెట్టు వచ్చిందో. ఇక్కడ మందార, ఇక్కడ కలబంద వేసాము. ఇది బొప్పాయి, ఇది నందివర్ధన పూలు అండి. దీనికి కూడా ఎక్కువ స్పేస్ అవసరం లేదు. ఇట్లా ఉంటుంది చెట్టు. దీనికి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఇది ఒక రకం పూల చెట్టు అండి. ఇవి కూడా దేవుడికి బాగా ఇష్టం ఈ పూలు. ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఈ పూలు. మన మొక్కలు పెంచుకోవడం ఇంపార్టెంట్. అది ఇక్కడ ఎంత ప్లేస్ కావాలని అది ఏమి ఉండదండి. చూసారా, చుక్క మల్లెపూల చెట్టు ఇది. ఇది కూడా భూమిలోనే నాటామండి. ఇది కూడా ఇట్లుంటుంది మొత్తం ఇక్కడ స్పేస్ అనేది. ఇక్కడ కూడా ఇంకో చిన్న తమలపాకు చెట్టు వేసాము. మన ఛానల్లో ఒకసారి ఆల్రెడీ అప్లోడ్ చేసాము ఆ తమలపాకు చెట్టు. సో ఇక్కడ కూడా ఇంకో చిన్నది వేసాము, అది ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇంకా ఇక్కడ మళ్ళీ బకెట్స్ అండ్ కుండీల్లో ఇంకో రకం మొక్కలు పెట్టాము. ఇక్కడ కనకాంబరాల మొక్క పెట్టామండి. రెడ్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్. అలాగే మన బకెట్లో తులసి మొక్క, ఇది ఇంకోటి పసుపు కొమ్మల మొక్క అండి. ఇది చూసారా, మేము ఏం వేసాము, న్యాచురల్గా దొరికే పేడ, ఆవు పేడ, కూరగాయల తొక్కులు, ఉల్లిపాయ తొక్కులు, అవే అండి మేము అన్నీ వాడేది. ఇక్కడ ఒక కుండీలో ఇంకో కనకాంబరం మొక్క. మొత్తం మీకు వ్యూ చూపిస్తానండి, మా గార్డెన్, చిన్న గార్డెన్ వ్యూ. ఇక్కడ నుండి ఇట్లా స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఒక గేట్ ఉంటుంది, ఇట్లా ఒక గట్టు మీద ఇక్కడ కూడా మేము పెట్టాము. ఇవి కూడా పసుపు కొమ్ముల చెట్టు అండి. మనం పెద్ద పెద్ద కుండీలు ఉండాలి, పెద్ద పెద్ద తోటలు ఉండాలి వేసుకోవడానికి అట్లా ఏం అవసరం లేదు. మనకున్న స్పేస్లో వేసుకోవచ్చు అన్ని చెట్లు. ఇట్లా ఇక్కడ కొన్ని చూసారా ఇంత బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వస్తే ఇక్కడ చెట్లు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.